సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గురువారం రోజు సీఎం ఆదివారం పర్యటనను విజయవంతం చేయాలి సీఎం ఆదిలాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్ల ప్రజాపాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తుగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మరి ఈరోజే ఆదిలాబాద్ పర్యటన ఉంది. మరి అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానం పలకటంలో ఆయన రిసీవ్ చేసుకోవడంలో కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు ముందుంటారు. ఎప్పుడూ కూడా ఆదిలాబాద్ ప్రజలకు మంచి చేయడానికి ముందుండే ఇప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదిలాబాద్లో అనేక జాయినింగ్స్ అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అంటే దానిలో మరి కంది శ్రీనివాసరెడ్డి యొక్క పాత్ర మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. చూడాలి ఈరోజు ఆదిలాబాద్ పర్యటన ఏ విధంగా పోతుంది, మరి సీఎం ఏ రకంగా మాట్లాడబోతున్నారు అని. ఇక త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. 6 మాసాల్లో లక్షలకు చేరుతాం. ఆడబిడ్డలను యజమానులు చేశాం. వ్యవసాయం పండుగ చేశాం. కిరికిరి గాళ్లను పక్కన పెట్టండి, ప్రభుత్వంలో ఉండేవారిని ఎన్నుకోండి, హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మనందరికీ తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఆయన మాట్లాడే మాటల్లో ఘాటు ఉంటుందేమో కానీ 100% ప్రజలకి చేరువయ్యే విధంగా సూటిగా ఉంటుంది. దానిలో మాత్రం ప్రజలకి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, కిరికిరిగాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టండి, మనం ఏం చేసాం అన్న దాని గురించి ఈయన నిన్న చెప్పడం జరిగింది. ఇక మనం చూడొచ్చు, 10 ఏళ్లలో నేనే సీఎం ఉంటాను, ఉత్తరాదిని నన్ను బీజేపీ పాపులర్ చేస్తున్నందుకు సంతోషం, జూబ్లీ హిల్స్ డిపాజిట్ కోల్పోవడం వల్లే బీజేపీ రాద్ధాంతమని ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. తెలంగాణలో 2 టర్మ్ల నా నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, 2 టర్మ్లు తాను సీఎంగా ఉండటం పక్కా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని కూడా మరి ప్రచురించడం జరిగింది. ఇక మనం చూడొచ్చు, స్వాగతం సుస్వాగతం 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాలకు ఆదిలాబాద్కు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అని మరి కంది శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం పలుకుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి గారు మనకు తెలుసు, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్. ఈయన మరి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా దీనిలో మరి ప్రచురించారు. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 12 మంది నక్సల్స్, 3 జవాన్ల మృతి. మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇదే విధంగా కోడి మస్తు డిమాండ్, పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్, 4 రోజుల్లో 240 వరకు పెరిగిన చికెన్ ధర, రాష్ట్రంలో తొలి విడత చికెన్ ఖర్చే 30 కోట్లు. మరి చికెన్ అనేది చాలామందికి నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా మరి కొంచెం అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ప్రైజు, కానీ ఆ ప్రైజు కూడా కొండెక్కి కూర్చుని